హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ బాయ్స్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీ ఇమేజెస్ పెట్టుకొని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. ఆయనకు ఒక సెపరేట్ స్టైల్ ఉంది మేడం, ఇన్బిల్ట్ హీరోయిజం ఉంది. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని వినిపించట్లేదు, ఆ మ్యూజిక్ని అయితే వినిపించట్లేదు. కానీ ఒక మంచి యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి మాస్గా యాటిట్యూడ్గా అయితే ఉంటుంది ఈ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది. చాలా ఈజీగా ఒక 5 minutesలో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి, నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది. ప్లస్ మీద ట్యాప్ చేసేయండి, ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసేసుకొని ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక 30 seconds అయితే తీసుకున్నాను, తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి పిఎన్జీ రూపంలోకి కన్వర్ట్ చేసేసుకొని ఈ విధంగా తీసుకోండి. 1 నిమిషంలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి పిఎన్జీ రూపంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూసేసి 1 minute బ్యాక్గ్రౌండ్ యొక్క ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి ఈ విధంగా ఇమేజ్ని తీసుకోండి. కొంచెం పెద్దగా తీసేసి దీన్ని వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు ఎక్స్టెండ్ చేసేసేయండి. ఫస్ట్కి వచ్చేసి పాప్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకొక ఇమేజ్ తీసుకోండి. ఇంకొక ఇమేజ్ తీసుకొని కొంచెం పెద్ద చేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకొని ఇన్ యానిమేషన్స్లోకి వెళ్ళిపోండి. స్లైడ్ లెఫ్ట్ తీసుకోండి లేదా స్లైడ్ రైట్ తీసుకోండి, ఇటు నుంచి వస్తుంది. సో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి ఇంకొక ఇమేజ్ అనేది తీసేసుకోండి. ఆ ఇమేజ్ని కూడా తీసుకొని కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని ఇన్ యానిమేషన్స్లోకి వెళ్ళిపోండి. స్లైడ్ రైట్ తీసుకోండి ఆర్ స్లైడ్ లెఫ్ట్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసేసుకొని ఒకసారి ప్లే చేయండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసేసుకోండి. ఈ విధంగా నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకోండి. ఆ టెంప్లెట్ని ఫస్ట్ నుంచి వచ్చేలా పెట్టుకొని ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఆర్ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక బార్డర్ అయితే ఇచ్చాను, ఆ బార్డర్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బార్డర్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్. దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఒక బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అయితే ఇచ్చాను, సో దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పై వరకు క్రాప్ చేసేసి బ్యాక్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసి ఆ లిరిక్స్ మీద క్లిక్ చేయండి. ఆ లిరిక్స్ని కొంచెం రొటేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా వస్తాయి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. విత్ ఇన్ ఏ మినిట్స్లో ఒక మంచి వాట్సాప్ స్టేటస్ని యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 720 1080p మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకోండి. ఫ్రేమ్ని అయితే
అయితే 30లో ఉంచుకోండి. బిట్ రేట్ అయితే 4 to 5 మధ్యలో ఉండాలి. సో ఈ విధంగా 4 to 5 మధ్యలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.